8వ వంతు కైకకిచ్చి మరల దానిలో సగము సుమిత్రకిచ్చాడు. దానితో కైకకు కోపం వచ్చింది. నాకు తక్కువ అక్కర్లేదని అలిగింది. ఇంతలో ఒక డేగ వచ్చి కైక చేతిలో ఉన్న పాయసాన్ని ఎత్తుకుపోయింది. అలా పోతూ ఉండగా అంజనాదేవి పరమేశ్వరుని గురించి తపస్సు చేస్తూ ఉండగా దైవ యోగంతో అంజనాదేవి ముందు ఆ పాయసం పడిందటండి. ఆమె దానిని తీసి సేవించింది. ఇంతలో పరమశివుడు ఆమెకు ప్రత్యక్షమై, అంజనాదేవి, లోక కళ్యాణార్థమై నా 11వ అంశ నీ గర్భంలో ఉంది, బహుభద్రంగా ఉంచు, రక్షించు అని చెప్పారట. డేగ తన్నుకుపోగా మిగిలిన చేతిలో అంటిన పాయసం కైక తినగా భరతుడు జన్మించాడు. ఇప్పుడు చెప్పండి, హనుమంతుడు రామచంద్రునికి ఏమవుతాడు? అందుకే సీతమ్మను చూచి వచ్చిన హనుమా, నీవు తమ్ములలో నీవు ఒక తమ్ముడవు అని రాముడంటాడు. అలా రామచంద్రుడు